ఆర్టీసీలో ఈ స్లోగన్ చూడండి. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. టీజీఎస్ ఆర్టీసీ. ఈ యొక్క స్లోగన్ని, ఈ బోర్డుని ఒక మహిళ వీడియో తీసింది. కాలను గిర్రును తిరిగి ఒక్కసారిగా జంబలు అక్కడ పంప్ అయిపోయింది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనేది ఈ బస్సులో మనం చూసేటటువంటి స్లోగన్. కానీ ఇప్పుడు వీళ్ళకి మహాలక్ష్మి పేరుతో ఇచ్చినటువంటి ఫ్రీ పథకాల వల్ల ప్రతి దానికి, అంటే ఆటో ఎక్కకుండా అవసరం ఉన్నా లేకపోయినా బస్సు ఎక్కిపోవడం, సీట్లను ఆక్యుపై చేయడం. ఇంతకుముందు పురుషులకి సీట్లు దొరికేవి, ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు? ఫ్రీ బస్సు వచ్చిందనే కారణమే కదా. కనీసం కొంతమంది 2,500 రూపాయలు పెట్టి పాస్ తీసుకుంటున్నారు, డబ్బులు పెట్టి టికెట్లు తీసుకుంటున్నారు పురుషులు, కానీ దొరుకుతున్నాయా? కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే సీట్లు ఇవ్వకపోవడం తర్వాత సంగతి. పరస్పర గౌరవం ఏది? ఎవడవరా నువ్వు, ఎవడికి పుట్టావరా నువ్వు అని కూడా ఈ మధ్య మనం ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ అన్నది. దరిద్రం, దౌర్భాగ్యమైనటువంటిది ఏంటంటే ఈ ఫ్రీ పథకం. ఇది ఎక్కడ సమన్వయం ఉందో చెప్పండి? ఫ్రీ పథకం అనేది కేవలం లేడీస్కి మాత్రమే అన్నప్పుడు లేడీస్ బస్సులు మాత్రమే నడపగలగాలి ప్రభుత్వం. అది సాధ్యమవుద్దా? అది సాధ్యం కానప్పుడు అసలు ఇలాంటివి పెట్టకూడదు. ఈ ఫ్రీ పథకాల మీద పెట్టినటువంటి డబ్బుని ఇంకొక దాని మీద ఏదైనా పెడితే ప్రభుత్వము బాగుంటుంది, తద్వారా ప్రజలు బాగుపడతారు. కానీ వీళ్ళు గెలవడం కోసం ఈ ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇస్తారు, ఉచిత పథకాలని చెప్పి. అవి గనక పెట్టకపోతే నెరవేర్చలేదని చెప్పి ప్రతిపక్షాలు ఏకిపారేస్తారు. ఇప్పుడు ఈ పథకం తీసేసి ఇంకేది పెట్టినా సరే ప్రతిపక్షాలు ఫ్రీ బస్ తీశారు మహిళల కోసం అని చెప్పి ఇప్పుడు మహిళల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు. అందుకోసమని ఈ అధికారంలో ఉన్నటువంటి వారు అంత రిస్క్ చేయలేరు. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఎవరి బాధ వాళ్లే పడాలి. ఈ ఫ్రీ పథకాల వల్ల ఎంత పరిస్థితి వచ్చింది చూడండి. అంటే పురుషులకి సీట్లు దొరకడం కాదు, వాళ్ళకి కనీసం గౌరవం కూడా దొరకడం లేదు, వాళ్ళ మీద మాట్లాడడానికి కూడా లేదు. అవసరం ఉన్నా లేకపోయినా బస్సు ప్రయాణం దేనికి? ఇవన్నీ ఆటోలు ఎక్కరు. ఆటో వాళ్ళకి ఏమొచ్చేసి మళ్ళీ ప్రభుత్వాలు సంవత్సరానికి 10,000 15,000 ఇస్తాయి. ఎందుకు? వాళ్ళు అడిగారా? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రతిరోజు వాళ్ళ యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వస్తే చాలు. వాళ్ళు ప్యాసింజర్లు వస్తే వాళ్ళు హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా ఆటో వాళ్ళు బ్రతుకుతారు. ఈ కండక్టర్లు, డ్రైవర్లు కూడా నరకం చూస్తున్నారు. టిక్కెట్లు తీయలేక విపరీతంగా జనాలు ఎక్కిపోతున్నారు. ఆ టిక్కెట్లు తీసి పాసులు ఉన్నటువంటి పురుషులు ఎక్కలేక, ఆటోలకి రాలేక మెట్ల మీద వేలాడుతూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు స్టూడెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఉదయం అంతా కష్టపడి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు నరకం. పీక్ అవర్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సీట్లు దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?